హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వచ్చేస్తాయి. ఈరోజు వైట్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్న చికెన్, ఏమంటారు దీన్ని, వైట్ చికెన్ అని లేకపోతే సాల్టెడ్ చికెన్ అని కూడా అనొచ్చు. ఇది నేనైతే ఇక్కడ 400 గ్రామ్స్ తీసుకున్నాను. చికెన్ బోన్లెస్ ఇలాంటివి ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది నేను కడిగింది దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనము చికెన్కి సంబంధించి మసాలా అటువంటిది ఏమీ వేయక్కర్లేదు. ఇది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ వంట రాని వాళ్ళు అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చిన్న టీ స్పూన్తో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసాను. కొంచెం ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇప్పుడు దాంట్లో మన రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. అఫ్ కోర్స్ సాల్ట్ లేకపోతే ఎవరు ఏం తినలేరు కదా. సో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇవి బ్యాచిలర్స్ అయినా సరే ట్రై చేయొచ్చు. బోన్లెస్ చికెన్ తెచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని అండ్ ఫైనల్లీ దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వేసేసి డీప్ ఫ్రై చేసేసుకుంటే యమ్మీ చికెన్ ఫ్రై ఐటమ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇది ఒక టైప్ వెరైటీ అనమాట. మనం ఆల్ ద టైమ్ రెడ్ అలాంటివి చూస్తాం కదా, ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో ఇది కరిగిపోతుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో ఇదిగోండి, ఇలా మనం కలిపి పెట్టుకోవడం వలన ముక్కకి బాగా సాల్ట్ పడుతుంది అండ్ ఎక్సెస్ వాటర్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడే కాదు, ఇంకొక 1 అవర్కి వచ్చేస్తాయి. సో 1 అవర్ అయితే దీన్ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది నియర్లీ ఒక 4-5 అవర్స్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టాను. సో దీంట్లో ఇప్పుడైతే నేను 2 టీ స్పూన్స్ మైదా యాడ్ చేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్లో 2 టీ స్పూన్స్ అంతే. ఇంకా జస్ట్ ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసింది అయితే మనం నీట్గా కలిపేసుకోవాలి. దీంట్లో నేను ఇంకా ఎక్స్ట్రా ఏవి వేయట్లేదు. అండ్ దట్టు కారం అస్సలు వేయట్లేదు, స్పైసీనెస్ ఏం లేదు. మనం దీంట్లోకి చిల్లీ సాస్ యాడ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంతసేపును. సో అందుకని మనకి ముక్కగా అనేది ఆ తడి అనేది ఉంటుంది. సో చూడండి, ఇక్కడ తడి అనేది వస్తుంది. అలా తడి వస్తుంది కాబట్టి మన పిండి అయితే దానికి కోటింగ్గా బాగా సరిపోయిద్ది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లోకి వేసేసుకోవడం చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇలా సింగిల్ పీస్ తీసుకొని ఇలా యాడ్ చేసుకోవడం, చూసారా? అలాగా మీరు ఎంత పాత్ర పెట్టుకున్నారో దానికి తగినన్ని అయితే వేసేసుకోండి. మనం ఇది హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన మనకి పీస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. లేకపోతే తొందరగా కలర్ వచ్చేస్తుంది మనకి. కర్రీ అంటున్నాను, పీసెస్ అయితే సరిగ్గా బాయిల్ అవ్వవు అన్నమాట. లోపల వరకు బాగా ఉడకాలి అంటే మనం ఇలా కరెక్ట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి వైట్ చికెన్ అని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, చూస్తున్నారా, ఇలా వేగనిచ్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత అయితే మనము టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. ఓకే, ఇవి పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. బోన్లెస్
అండ్ స్పైసీనెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూసారా చాలా బాగున్నాయి కదా. నేను దీంట్లో ఎటువంటి పసుపు కలరు అలాంటిది కూడా ఏమి వేయలేదు, బట్ ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు టిష్యూస్ మీద తీసుకున్నాను, ఎక్స్ట్రా ఆయిల్ ఏదనంటే అబ్జార్బ్ చేసేస్తుందని. సో ఇప్పుడు దాంట్లోకి మనము స్పైసీనెస్ కోసం మిర్చి అయితే జస్ట్ చీలిక పెట్టుకొని వేసుకోండి, లేకపోతే చిటపట్లాడతాయి. అండ్ ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఓకే ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అస్సలు వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇలా లో ఫ్లేమ్లోనే వేసుకోండి. ఓకే చూడండి, మనకి ఇంకొంచెం వేగినా పర్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత అయితే ఇది కూడా తీసుకొని టిష్యూ పేపర్ మీద నేను పక్కన వేసుకుంటున్నాను. ఓకే సో ఫ్రెండ్స్, హియర్ వి గో. మన వైట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చిల్లీతో అండ్ చిల్లీ సాస్తో అయితే నేను గార్నిష్ చేశాను. చూసారా, ఇలా తీసుకొని ఇలాగ ఒక ఆనియన్ అండ్ ఈ మిర్చితో కనుక తింటే సూపర్. అసలు నాకు ఇప్పుడే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. సూపర్ అంటే సూపరు. మీరైతే ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దాన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై.